మంచి ఆదాయం మాకైతే మంచిగా అనిపించింది. మంచి ఆదాయమే వస్తుంది ప్రస్తుతానికి. మనం ఆ పంటల నెలల్లో పట్టిన పెట్టుబడి వచ్చేసింది. దీంట్లో కూడా 2 నెలల బయటపడ్డాం. పెట్టుబడి వచ్చేసింది. అవతల కూడా ఇంకో 4 ఎకరాలు ఉంది, అది కూడా బయటపడ్డాం. ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. దుక్కులు ఎరువులు వేసేసి బెడ్ రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో డిఏపి కానీ పొటాష్ అన్ని యూరియా ఎంఓపి అన్ని మిక్స్ చేసి బేసల్ డోస్ వేసేసి చేస్తున్నాము. కొద్దిగా మనకి ఎరువులు అనేది తగ్గుతుంది. ఇక బేసల్ డోస్ వేయకపోతే మొత్తం ఫెర్టిగేషన్ చేయాలంటే పైసలు అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో ఆదిప్ అహ్మద్ గారి దగ్గరికి వచ్చాం. సో చాలా సంవత్సరాల నుంచి వ్యవసాయంలో అనుభవం ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ మనం ఈ రోజు ఈ వీడియోలో తెల్ల వంకాయ సాగు చేస్తున్నారు. సో దీని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం 1 ఎకరా విస్తీర్ణంలో దాదాపు 1 ఎకరా విస్తీర్ణంలో సాగు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో సాగు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీంతో పాటు మార్కెట్తో పాటు మొక్క కాస్ట్ ఎంత పడుతుంది, సో ఓవరాల్ గా సాగు విధానంతో పాటు మార్కెటింగ్ ఎంత ఎట్లా నడుస్తుంది, ఇట్లా విషయాలు ఏదన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనతో పాటు ఆదిప్ అహ్మద్ గారిని వారితో మాట్లాడదాం. మనం అంతకంటే ముందు మనం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి అగర్మేగూడ, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా. సో ఇక్కడ వాళ్ళ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం. సో వారిని అడిగి సాగు వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. సో ఎప్పటి నుంచి చేస్తుంటారు ఇది ఈ వంగ? 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతుంది. ఆల్రెడీ మీరు వేరే వంగ కూడా సాగు చేస్తున్నారు. సో ఇది దాని అంటే 2 రకాల వంగలు ఎందుకు సాగు చేయాలనుకుంటారు? సో ఇది వైట్ వెరైటీ అంకుర్ కీర్తి, అదేమో అంకుర్ నితీష్. ఓకే, అది లాంగ్ వెరైటీ, కళ్యాణి అంటారు. ఇదేమో రౌండ్ వెరైటీ. ఇది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటదని దీన్ని కూడా పెట్టినాము. సో దాంతో కంపేర్ ఇది రేట్ ఎక్కువ. ఇది ఇప్పుడు రేట్ అయితే ఇప్పుడు ఇది 20 రూపాయలు పోతుంది, అది 10 రూపాయలు పోతుంది. 10 రూపాయలు డిఫరెన్స్ ఉంది. 10 రూపాయలు డిఫరెన్స్, డబల్ రేట్ ఉందని దీన్ని పెట్టినాము. మళ్ళీ కూడా ఇప్పుడు ఫ్రెష్ గా కూడా మళ్ళీ 1 ఎకర్ దీన్ని పెట్టినాము. ఇది ఎంత ఎకరా విస్తీర్ణం? 1 ఎకర్ ఉంటుంది. 1 ఎకరాలో ఎన్ని మొక్కలు పడుతున్నాయి? దాదాపు 2000 మొక్కలు పడతాయి. 1800 మొక్కలు పడతాయి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు మొక్కలు? అంటే నర్సరీస్, ప్రైవేట్ నర్సరీస్. ఎంత పడుతుంది మొక్క? ఇంకా నర్సరీని బట్టి ఒక్కో నర్సరీ 10 రూపాయలు అమ్ముతున్నారు, 6 రూపాయలు అమ్ముతున్నారు, 8 రూపాయలు. క్వాలిటీని బట్టి రేట్ అట్లా. అంటే ఈల్డింగ్ అంత మంచిగా వస్తుందా? అంటే అంత డిఫరెన్స్ ఉన్నా కూడా సాధారణంగా అంటే ఎట్లా సెలెక్ట్ చేసుకుంటారు మీరు? క్వాలిటీని బట్టి నర్సరీస్ కూడా 10 రూపాయల మొక్క 10 రూపాయల లాగానే ఉంటది, 5 రూపాయలు 6 రూపాయల మొక్క 6 రూపాయలు. ఈల్డింగ్ అంతా కూడా ఈల్డింగ్ కావచ్చు, తట్టుకునే ఈల్డింగ్ పక్కకు పెట్టిన మొక్క గ్రాఫ్టెడ్ కట్టినప్పుడు వీక్ ఉంటాయి కొన్ని మొక్కలు. ఓకే, 10 రూపాయలు కొట్టిన క్వాలిటీగా మంచి మొక్కలు ఇస్తారు. అట్లా ఈ 6 రూపాయలు 8 రూపాయల మొక్కలు ఏంటంటే కొద్దిగా వీక్ ఉండి తొందరగా అన్ని బతకవు, కొన్ని వీక్ ఉండి చచ్చిపోతాయి. ఇంకా మంచి మొక్కలు తెచ్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని బతుకుతాయి. అట్లా అది డిఫరెన్స్ ఉంటది. ఓకే ఓకే. సో ఎట్లా డిస్టెన్స్ లో నాటుకున్నారు? ఎట్లా నాటుకున్నారు? 8x3 లో నాట్యం. 8 feet కి 8 feet లైన్, 3 feet మొక్కకు అంత డ్రిప్ తోటే కదా? కంప్లీట్ డ్రిప్, మల్చింగ్ డ్రిప్, బెడ్ హై రైస్ బెడ్ తోటి నాటారు. సో ఎన్ని రోజులు అవుతుంది అంటే నాటుకున్న తర్వాత నుంచి? ఎన్ని రోజుల నుంచి ఈల్డింగ్ వస్తుంది? 2 నెలలు. 2 నెలలకు స్టార్ట్ అవుతుంది. నాటుకునే ముందు ఎట్లాంటి ప్రిపరేషన్ చేసుకుంటున్నారు బెడ్ ని? ఇంకా ఫస్ట్ ప్లవ్ వేసి దుంతాం. ప్లవ్ వేసిన తర్వాత పశువుల ఎరువు వేస్తాం. బెడ్ మొత్తం పశువుల ఎరువు వేసి బెడ్ కొడతాం. బెడ్ కొట్టిన తర్వాత మల్చింగ్ వేసి డ్రిప్ పరిచి హోల్ చేసి మొక్క పెట్టేస్తారు. సో మొక్క ఎన్ని రోజులు ఉంటుంది అంటే ఎన్ని సంవత్సరాల వరకు దీని నుంచి మనం కాపు తీసుకోవచ్చు? అనుభవం ప్రకారం 1 year అయితే 100% ఉంటుంది. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ జూన్ లో పెట్టినాము. జూన్ లో పెట్టి మొన్ననే ప్రూనింగ్ చేసినాం. దాన్ని పెద్దగా అయినుండే 5 feet అయినుండే దాన్ని ప్రూనింగ్ చేసినాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ కటింగ్ కూడా వస్తుంది. అది ఇంకా ఇంకో 4-5 months ఆల్మోస్ట్ జూన్ వరకు ఉంటది. 1 year అయితే కాపాడుకోవచ్చు. దానిపైన ఏమైనా ఉంటే చూడాలి. ఇప్పటికైతే 1 year ఉంటదని చెప్పొచ్చు. ఈల్డింగ్ ఎట్లా వస్తుంది మీరు అనుకున్నట్టు వస్తుంది? అంటే మీరు ఈల్డింగ్ బాగుంది. సెలెక్ట్ చేసుకున్న దగ్గర నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, రీచ్ అవుతుంది? ఆల్మోస్ట్ మనకు ఎకర్కి టన్ వస్తుంది. 100%. అంటే కటింగ్ టన్ వస్తుంది. కటింగ్ కు టన్. సో ఎట్లా ఎన్ని కటింగ్ చేస్తుంటారు? వారానికి 2 కటింగ్. వారానికి 2. సో తెంపిన ప్రతిసారి దాదాపు టన్ వస్తుంది. ఆల్మోస్ట్ టన్ను 800 అట్లా వస్తుంది. ఎట్లా మార్కెట్ లో 10 రూపాయలు ఉన్నారు, 20 రూపాయలు. ఇది 20 ఉంది. ఆ వైట్ బ్లాక్ అనే అంకుర్ నితీష్ 10 రూపాయలు పోతుంది. ఇది 300 కవరు, అది 200 కవర్. అట్లా అంటే ఎట్లా అనిపిస్తుంది? అంటే మార్కెట్ లో మీరు ఇంతకంటే ఎక్కువ రేట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసారా లేకపోతే? ఇప్పుడు ఇంతకు ముందుకు మనం జూన్ నుంచి పెట్టాం కదా, ఆగస్ట్ నుంచి వెళ్తుంది మనకు, కంటిన్యూగా వెళ్తుంది ఆగస్ట్ నుంచి. అప్పుడు 30, 40 అన్నారు, 20 అమ్మినాం. ఇప్పుడు ఈ జనవరి నుంచే రేట్ తగ్గింది. ఓకే, జనవరి నుంచి రేట్ తగ్గిపోయింది. 10 రూపాయలకు వచ్చింది. ఇంకా ముందు ఏమైతే తెలియదు కానీ ఇప్పుడైతే 10 రూపాయలు, 200 కవరు. రోజు 40 కవర్లు 50 కవర్లు పంపుతాం. అట్లా డైలీ కంటిన్యూ ఎల్బీఆర్ మార్కెట్ డైలీ తెంపుతున్నాం. అట్లా. ఓకే, అయితే ఎంత ఖర్చు అవుతుంది మీకు 1 ఎకరాకి దీనికి, ఈ బయట తెల్ల వంకాయకి? ఇంకా ఏ వంకాయ అయినా మొక్కలకు దాదాపు 2000 అంటే 20,000. 10 రూపాయల మొక్క తీసుకుంటే 20,000 అవుతాయి. ఇంకా డ్రిప్, మల్చింగ్, పశువుల ఎరువు, దున్నుకము, బెడ్ రైజ్ చేయడము,
అవన్నీ ఆల్మోస్ట్ 50-60 వేలు అవుతాయి ఈజీగా. ఓకే. డ్రిప్ కొత్తగా చేసుకుంటేనే 30,000 అవుతాయి ఎకరా. ఇంకా ₹1,00,000 పెట్టుకోండి ఇంకా మొత్తం. ఒక ఎకరా సాగు రెడీ కావాలి. కొత్తగా పెట్టుకోవాలంటే డ్రిప్ తోని అంత అంటే ₹1,00,000 అవుతాయి. ఇది బ్రేక్ ఈవెన్ చేయాలంటే ఎన్నిసార్లు మనం ఎంత బ్రేక్ ఈవెన్ అంటే మాకు జూన్ లో పెట్టినప్పుడు 1 month లోనే బ్రేక్ ఈవెన్. అప్పుడు మంచిగా ₹30 అమ్మింది, 1 month లోనే పైసలు వచ్చినాయి. ఓకే. ఇప్పుడు ఈ ₹20 అమ్ముతుంది కాబట్టి ఒక 2 నెలలు పడుతుంది టైం. అంటే మీరు తెంపుకునే కాన్సెల్ కూడా ₹20 ఉందా, ఇంకా ఎక్కువ ఉండేనా ఇది? ఇదా, ఇది మంచిగా అమ్మింది. అప్పుడు కూడా ₹30 అమ్మింది. మనకి ఇప్పుడు ఎల్లబట్టి కూడా 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు దాటిపోయింది. 2 నెలలు డిసెంబర్ నుంచి దాదాపు నవంబర్ నుంచి వెళ్తున్నట్టుంది. ఎంతవరకు వెళ్ళొచ్చు ఇప్పటి వరకు? ఎన్ని టన్నుల వరకు వెళ్ళొచ్చు దీంట్లోనా? చేసినాం. దీంట్లో కూడా 10 కటింగ్ కాదు కానీ 15-20 కటింగ్లు అయినాయి. అంటే ప్రతి కటింగ్ కు టన్ను ఆల్మోస్ట్ టన్ వస్తుంది. టన్ వస్తుంది. ఇది ఇంకా ఎక్కువ వస్తుంది. దాంతో పోలిస్తే అంకుర్ నితీష్తో పోలిస్తే ఇది ఎక్కువ. ఓకే. ఇది బరువు కూడా ఎక్కువ, అది వెయిట్ తక్కువ, సన్నగా ఉంటుంది కొంచెం. అదేమో కవర్ 15 కిలోలే వస్తుంది, ఇది 20 కిలోలు వస్తుంది. 5 కిలోలు ఎక్కువ వస్తుంది కవర్. 20 కిలోలు కవర్ నింపుతాం ఇది రౌండ్ది, అది 15 కిలోలు అట్లా. చెట్టుకు కూడా మీకు చెట్టు నిండా కూడా మంచి కాయలు కూడా బాగా ఉంటది, పూత గానీ అంత బాగా కనబడుతుంది. ఇది బాగుంటది. అందుకే ఇప్పుడు కొత్తగా ఇంకో 1 ఎకర్ పెట్టినాం. ఇదే పెడతాం 3 రోజులు అయి పెట్టి 2,000 మొక్కలు తెచ్చి పెట్టినాం. సో అయితే వీటికి సేమ్ అంటే దానికి తీసుకున్నటువంటి కేర్ తీసుకోవాలా? అంత సేమే ఉంటది, ఆల్మోస్ట్ సేమే. కాకపోతే ఇది ఎక్కువ వెళ్తది, ఇంకా ఎక్కువ వెళ్తది. మార్కెట్ లో రేట్ కూడా ఎక్కువ ఉంటది. ఉన్న అనుభవంతో ఇప్పుడు 1 year లో చూస్తున్నాం కదా, దాంతో పోలిస్తే ఇది ఎక్కువ రేట్ ఉంది. అట్లా నీటి యాజమాన్యం ఎట్లా ఇచ్చుకుంటున్నారు? ఇంకా సేమ్. ఇంకా అన్నిటికీ 2 రోజులకు నా డ్రిప్, ఆడ మాయిశ్చర్ చూస్తాం, పదన ఉందా లేదా చూసి బెడ్ తడుపుతాం, సరిపోతుంది. అంటే ఎంతసేపు పెడతారు పెట్టిన ప్రతిసారి? ఇంకా ఉదయం 2 గంటలు 3 గంటల్లో తడిచిపోతుంది బెడ్. 2 నెలలకు ఒకసారి పెట్టినా కూడా. సో అంటే ఆ తర్వాత పెరిగే క్రమంలో వాటిని మీరు తెచ్చుకొని నాటుకున్న తర్వాత అవి ఎదిగే క్రమంలో కానీ పెరిగే క్రమంలో కానీ ఎట్లాంటి మందులు వేసుకుంటారు? అంటే ఎట్లాంటి ఫర్టిగేషన్ ఇచ్చుకుంటారు? ఎట్లా ఉంటుంది? ఇంకా ఇంతకు ముందుకేమో మామూలుగానే పెట్టేది, బేసల్ డోస్ వేయకపోయేది మేము. ఇప్పుడు అంతా బేసల్ డోస్ అంటే దుక్కి మందులు వేసేస్తున్నాం బాగా. ఎందుకంటే వాటర్ సాలబుల్స్ తీసుకుంటే పైసలు ఎక్కువ అవుతున్నాయి. 3,000-4,000 25 కేజీల బస్తా అవుతుంది. ఇంకా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి అని మేము ముందే దుక్కులే ఎరువులు వేసేసి బెడ్ రైజ్ చేస్తున్నాం. ఇప్పుడు దాంట్లో DAP కానీ పొటాష్ అన్ని, యూరియా, MOP అన్ని మిక్స్ చేసి బేసల్ డోస్ వేసేసి చేస్తున్నాం. కొద్దిగా మనకి ఎరువులు అనేది తగ్గుతుంది. ఇక బేసల్ డోస్ వేయకపోతే మొత్తం ఫెర్టిగేషన్ చేయాలంటే పైసలు అవుతున్నాయి. అందుకని ఇప్పుడు పెట్టేదంతా దుక్కిలు వేసేస్తున్నాం ఆల్మోస్ట్. అది 2 నెలలు 3 నెలలు దాకా ఉంటది. అది అయిపోయినాక అప్పుడు మళ్ళీ ఫెర్టిగేషన్ పంపిస్తున్నాం. సో అయితే ఇది జనరల్ గా వీటికి కొంచెం పురుగు పురుగు కంపల్సరీ. ఇప్పుడు పురుగు లేదు, మనకు వానాకాలంలో వచ్చినంత పురుగు లేదు ఇప్పుడు. కాండం తోల్చు కానీ కాయలు అది లేదు ఇప్పుడు. వానాకాలం ఇప్పుడు పురుగే లేదు. ఇప్పుడు ఏమైనా దోమ త్రిప్సే ఉన్నాయి ఇప్పుడు. వాటిని ఎట్లా ఫేస్ చేస్తున్నారు? ఇంకా చూస్తున్నాం వారం ఇట్లా అంటే దోమ కనబడంగానే మందు కొట్టుడే. ఇక వారం కొడుతున్నాయి కదా, అంతా పచ్చదోమ వచ్చింది. అంటే వారం స్ప్రే చేసుకోవాల్సి, వారం ఇక కంపల్సరీ. పురుగు మందు తగ్గింది కానీ దోమ మందు మాత్రం కొట్టాల్సిందే. ఓకే. వర్షాకాలం అయితే మనం పురుగు మందు దోమ మందు అన్ని కొట్టేది, పురుగు మందు ఎక్కువ కొట్టేది. ఇప్పుడు దోమ మందు పురుగు లేదు, ఎక్కడ పురుగు లేదు. ఎప్పుడన్నా నెలకు ఒకసారి కొడతాము పురుగు మందు. వారం మాత్రం దోమ మందు కంపల్సరీ. ఇప్పుడు ఎక్కడ కూడా పచ్చగా లేదు కాబట్టి, అంత డ్రై ఉంటది కాబట్టి, ఏడ పచ్చగా ఉంటే ఆడ కురుకొస్తుంది దోమ. సో అది జనరల్ గా మీరంటే ఇవి అంటు మొక్కలు తెచ్చుకొని పెట్టుకున్నారు. సాధారణంగా నార్మల్ గా ఏదైనా ఒక రకమైన సీడ్ తెచ్చుకొని పెట్టుకుని నాటుకుని సాగు చేసుకునేటువంటి రైతులకు వీటికి డిఫరెన్స్ వస్తే ఏది ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నార్మల్ మొక్క ఇట్లా రాదు. ఇక ఇది 2 నెలలకు ఇంత లోతు అయింది, 3 నెలల 4 నెలల వయసు ఇప్పుడు ఇంత లోతు అయింది. అదే నార్మల్ మొక్క ఇంత రాదు. అట్లా మనం ఇంతకు ముందుకు పెట్టినాం కాబట్టి ఇంత ఈల్డింగ్ రాదు. లాంగ్ టర్మ్ ఉంటది. దాదాపు కంటిన్యూగా 6 months తెంపి మనము ప్రూనింగ్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది, మళ్ళా సెకండ్ క్రాప్ కూడా వస్తుంది. అది మనం నార్మల్ మొక్క అట్లా రాదనమాట. చీడపీడలు తట్టుకోవడంలో ఇది కొద్దిగా, ఎందుకంటే దీనిది వేలు దృఢంగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇమ్యూనిటీ ఎక్కువనే ఉంటది. మెయిన్ విల్టు కాండం కుళ్ళు వస్తుంది, చెట్టు ఆటోమేటిక్ చచ్చిపోతుంది. చాలా వరకు అట్లా ఉట్టి ఆకులు రాల్చేస్తుంది, ఉట్టి కట్టెలే ఉంటది. అది కూడా ఉత్తానే వస్తుంది. ఈ మనకు ఆ సమస్య లేదు. ఏడ కూడా ఏ ఒక్క చెట్టు కూడా అట్లా చచ్చిపోయింది లేదు అట్లా. సో అయితే జనరల్ గా వంకాయ సాగు చాలా తక్కువ మంది ఇట్లాంటి విషయాలకు భయపడే రైతులు. ఇప్పుడు వంకాయ రేటు తక్కువ మందులు కొట్టుకునే కెపాసిటీ ఉండాలి, తట్టుకోవాలి.
అటు మనం ఇప్పుడు వచ్చే పైసలన్నీ సగం వాటికి Maintenance మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతున్నాయి. అయినా మళ్ళా రేట్ వస్తుంది అని చెప్పి అట్లా మెయింటైన్ చేస్తున్నాం. ఇంకా మనం నార్మల్ గా అంటే ఈ మందులకు ఎక్కువ అవుతున్నాయని కొంతమంది పెట్టరు పెట్టిన వదిలేస్తారు వదిలేస్తారు ఇక అంత ఇబ్బంది అని. అవును. మనకి ఇప్పుడు రోజుకు 4,000 వస్తే దాదాపు తెంపడానికి మందులకు 2,000 అయిపోతాయి. మనకి మిగిలేదు సగమే. ఇంకా అట్లా అయినా కూడా ఏం వదలకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఓవరాల్ గా ఒక సంవత్సరాన్ని చూసుకుంటే ఎప్పుడు మార్కెట్ బాగుంటది వీటికి? వర్షాకాలం మీకు జూన్ నుంచి డిసెంబర్ వరకు ఫుల్ రేటు. సో మంచి రేట్ ఉంటది. ఇంకా జనవరి నుంచి మళ్ళీ జూన్ వరకు రేట్ డౌన్ ఉంటది. 10 రూపాయలు అవుతుంది, 5 రూపాయలు అవుతుంది. ఇంకా మన మార్కెట్ మనం చెప్పలేము. డౌన్ అయితే 100% డౌన్ అయిపోతుంది. ఎండాకాలం అయితే ఇంకా కొద్దిగా కష్టం. పెళ్లిలు వస్తే కొద్దిగా రేటు ఆడికాడికి నల్ల వంకాయకు మనం నల్ల వంకాయ ఉంటది కదా, అంకుర్ నానో, అది పోతుంది. కానీ ఈ లాంగ్ వెరైటీ ఈ కొద్దిగా డౌన్ అన్నమాట. అట్లా. ఓకే. అయితే మార్కెట్ చూసుకొని నాటుకోవాలనుకుంటే ఎప్పుడు మనం పెట్టుకుంటే మనం ఆ మార్కెట్ లో వంకాయ కరెక్ట్ అంటే టైము జూన్ లో నాటుకోవాలి. మే జూన్ నాటితే మనకు జూలై నుంచి ఆగస్ట్ నుంచి వస్తుంది. మంచి రేట్ ఉంటది అప్పుడు. వినాయక చవితి అప్పుడు మంచి రేట్ ఉంటది. ఆడికెళ్ళి మీకు డిసెంబర్ వరకు కంటిన్యూ వస్తుంది రేటు. డిసెంబర్ వరకు మంచి రేట్ వస్తుంది. జనవరి వచ్చిందంటే రేటు పడిపోతుంది. దాదాపు 6 నెలలుగా అంతే రేటు, అంతే ఇట్లే ఉంటది. రేట్ గురించి ఎక్స్పెక్ట్ అయ్యేది మెయింటైన్ చేయాలి. మళ్ళీ జూన్ వరకు దీన్ని అట్లే మెయింటైన్ చేస్తే జూన్ లో మళ్ళీ రేట్ పికప్ మళ్ళీ రేట్ వస్తుంది. అట్లా ఈ లాంగ్ టైం వస్తుంది కాబట్టి మనకు ఇప్పుడు మెయింటెనెన్స్ వచ్చినా అప్పటికి వస్తుంది అనమాట. సో ఇంటర్నల్ అంటే మధ్యలో ఇప్పుడు బెడ్ మధ్యలో కూడా 8 ఫీట్లు ఉంటుంది. సో దీంట్లో ఏమన్నా కలుపు వస్తే మాన్యువల్ గా తీపిస్తాం. కలుపు వస్తే తీపిస్తాము, మందు కొడతాం, మాన్యువల్ గా కూడా తీస్తారు. అట్లా. సో అంటే నార్మల్ మాన్యువల్ గా తీయడమే తప్ప మాన్యువల్ గా తీయొచ్చు, పవర్ వీడర్ పంపొచ్చు. పవర్ వీడర్ కూడా పంపుతాము. ఇప్పుడు అంతా ఎండాకాలం ఈ పవర్ వీడర్ పనిచేయదు, అందుకే మాన్యువల్ గానే తీపిస్తాం, పారలతో తీపిస్తాం. అట్లా. సో ఓవరాల్ గా దీన్ని ఇంకా మీరు ఎక్స్టెండ్ కూడా చేసుకుంటున్నారు. ఇంకొక ఎకరం కూడా పెట్టాం. అదే. సో మొత్తం ఎట్లా అనిపిస్తుంది మరి? దీని నుంచి మంచి ఇన్కమ్ తీసుకున్నట్టు అనిపిస్తుందా? అంటే అందులో మీరు అంటుకట్టిన మొక్కలు కూడా తెచ్చుకుంటారు కాబట్టి ఎట్లా అనిపించింది మరి? ఇదేంటంటే మేము ఇంతకు ముందుకు కాకర వేసినాం, బీరా, సోరా అన్ని పందిర్లు వేసినాం, కట్టెల పందిర్లు అన్ని చేసినాం. ఇదేంటంటే కొద్దిగా మనకు ఒకసారి పెడితే 6 నెలల దాకా, సంవత్సరం దాకా ఇంకో పంట పెట్టాలి, దున్నాలి, వేయాలి, అంత టెన్షన్ ఉండదు అనమాట. ఒకసారి వేసినామంటే ఇంకా సంవత్సరం దాకా వెళ్తూనే ఉంటది. ఈ బీరకాయలు, కాకరకాయలు పెట్టినాము, అది 3 నెలలే. ఇప్పుడు పెడితే దాన్ని పెంచనీకి 45 రోజులు, ఆ 45 రోజులే తెంపుతాం. ఆ 45 రోజుల రేట్ ఉంటే అదృష్టం, లేకపోతే అది అంత ఇక అదంతా రిస్క్ అవుతుంది అని చెప్పి అంతా తీసేసి మళ్ళా ఇప్పుడు వంకాయ, టమాటా పెడతాం, మళ్ళా రెడీ చేస్తున్నాం. ఇప్పుడు దీని మీద మీకు వచ్చిన అంటే మీరు పెట్టిన పెట్టుబడి అంత మంచి ఆదాయం ఉంది, మంచిగా అనిపించింది మాకు. వంకాయ మంచిగా ఉంది. ఎంత రావచ్చు ఇంకా దీని మీద? అంటే మీరు ఇంకా వేరే ప్రూనింగ్ చేసేంత స్టేజ్ వరకు కూడా ఎంత ఎక్స్పెక్ట్ చేసి దీని మీద మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇంకా టన్ ఈజీగా వెళ్తుంది ఇప్పుడైతే ఇప్పుడున్న పరిస్థితిలో. ఇప్పుడు ఎండాకాలం తగ్గితే ఒక 500 kg వరకు అయితే మినిమం వెళ్తుంది పర్ కటింగ్. ఇప్పుడు కూడా వారానికి 2 కటింగ్లు వేసుకుంటుంటారా? వారానికి 2 అంటే 3 రోజులు గ్యాప్. ఓకే. కటింగ్ 3 రోజులు గ్యాప్ ఇస్తే మీకు టన్ వస్తుంది. అట్లా. ఓకే. సో ఓవరాల్ అయితే మంచి ఆదాయం కావచ్చు, మంచి మెయింటెనెన్స్ అంతా కూడా మంచిగా ఉంటుంది. మంచిగా ఉంది ప్రస్తుతానికి. రేట్ ఒకటి కొద్దిగా డౌన్ ఉంది. రేటు మీకు 30-40 అమ్మితే మంచి పైసలు వస్తాయి. అట్లా. ఓకే. అంత రేట్ పోతే మార్కెట్ లో మంచి ఆదాయం వస్తుంది. మంచి ఆదాయం ఉంది. ఇప్పుడు ఏంటంటే మెయింటెనెన్స్, అంటే ఎక్కువ మెయింటెనెన్స్ అయితే చేసుకోవడానికి ఏమైనా ఉంటుంది జనరల్ గా? వేరే మనం సీడ్ తోటి పెట్టిన అంటే ఈ అంటుకట్టునే కాకుండా నార్మల్ గా వాటితో కంపేర్ చేస్తే మెయింటెనెన్స్ ఇది తక్కువ ఉంటది కదా? మెయింటెనెన్స్ అంటే మందులు అయితే కంపల్సరీ. దానికైనా మందులు కొట్టాలి, దీనికైనా పదాలి. దానికి ఈల్డింగ్ లో తేడా ఉంటది, విల్ట్ లో తేడా ఉంటది. రెండే అవి. ఈ మొత్తం మెయింటెనెన్స్ మందులు కొట్టుడు మాత్రం సేమ్. ఓకే. అట్లా. సో ఎవరైనా రైతులు ఇట్లాంటి ట్రేయింగ్ గురించి వాటి గురించి టెన్షన్ పడకుండా ఇటువైపు అంటే ఈ సాగు వైపు వంకాయ సాగు చేసుకుంటే మంచి ఆదాయం చూడొచ్చా? మంచి ఆదాయం మాకైతే మంచిగా అనిపించింది. మంచి ఆదాయమే వస్తుంది ప్రస్తుతానికి. మనం ఆ పంటల నెలల్లో పట్టిన పెట్టుబడి వచ్చేసింది. దీంట్లో కూడా 2 నెలల్లో బయటపడ్డాం. పెట్టుబడి వచ్చేసింది. అవతల కూడా ఇంకో 4 ఎకరాలు ఉంది, అది కూడా బయటపడ్డాం. ఇప్పుడు అంతా మంచిగానే ఉంది. ఎవ్రీ వారం మనం వారం దాదాపు 1000 లీటర్ మందు కొడతాం. 1000 లీటర్ వాటర్ లో మందు కలిపి కొడతాం. 4-5 ఎకరాలకు 1000 లీటర్లకు వాటర్ కి మందు తీస్తాం. దాదాపు 5,000-6,000 దానికి అంత అవుతుంది.
6,000 7,000 ఇక మందు బ్రాండ్ని బట్టి 10,000 దాకా కూడా అవుతుంది. ఓకే. ఇంకా దాదాపు మినిమం 5-6 వేలు అయితే మినిమం అవుతున్నాయి. ఇంకా వారం కొడుతున్నాం. కొడుతారు. ఓకే. సో అట్లా పంటను కాపాడుకుంటే ఇల్లుని తీసుకుంటారు దాని నుంచి. అంతే. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. సో ఇది అదీప్ అహ్మద్ దగ్గర చెప్తున్నారు. సో వీళ్ళ ఒక ఎకరంలో ఈ అంకుర్ కీర్తి అనేటువంటి తెల్ల వంకాయ వెరైటీని అయితే సాగు చేస్తున్నారు. సో ఇది అంటుకట్టినటువంటి వెరైటీ ఇది. దీంట్లో దాదాపు ఒక కటింగ్కి 800 నుంచి 1 టన్ను వరకు కూడా, అంటే 800 కిలోల నుంచి 1 టన్ను వరకు కూడా దీని నుంచి దిగుబడి తీసుకుంటున్నట్టు చెప్తున్నారు. సో ఇప్పటివరకు దాదాపు నవంబర్లో దీన్ని నాటుకున్నట్టుగా చెప్తున్నారు. సో డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి కూడా దీని నుంచి ఈల్డింగ్ అయితే వస్తుందని చెప్తున్నారు. సో ఇప్పటికే దీనికి పెట్టినటువంటి పెట్టుబడి దాదాపు ₹1,00,000 కూడా చెప్తున్నారు. సో ఈ పెట్టుబడి అంతా కూడా ఇప్పటికే తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. అంటే పెట్టుబడి ఖర్చులన్నీ పోయినట్టుగా చెప్తున్నారు. ఇక మీద వచ్చేదంతా కూడా ఆదాయంగా వాళ్ళు చూస్తున్నారు. ఇది సంవత్సరం వరకు కూడా దీని నుంచి ఈల్డింగ్ తీసుకోవచ్చు అని కూడా వారి మాటలు తెలుస్తుంది. సో దీన్ని ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ప్రూనింగ్ చేసుకున్న, 6 నెలల తర్వాత ప్రూనింగ్ చేసుకున్న, అంటే మొక్క ఎదిగిన దాన్ని బట్టి ప్రూనింగ్ చేసుకున్నా కూడా ఆ తర్వాత మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా వచ్చే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా వారి మాటలో తెలుస్తుంది.